రివిజన్ అనేది రాజ్యాంగం ప్రకారం మనం చేసిన చట్ట పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం జరగాలి. దురదృష్టవశాత్తు మనం మన సిస్టంలో ఏం చేసామంటే 20 ఏళ్ళుగా ఆపడం. లాస్ట్ 2004లో జరిగింది. 2002 నుంచి 2004 ప్రతి సంవత్సరం జరిగింది. అంతకుముందు 1966 వరకు రెగ్యులర్గా జరిగింది. ప్రతి ఎలక్షన్ల ముందు జరిగింది. 2002, 2003, 2004లో ప్రతి సంవత్సరం జరిగింది. తర్వాత మళ్ళీ మనకు తెలిసిందే కదా, మనం డెమోక్రటిక్ సిస్టంలో పనిచేసేవాడు ఒకడు ఉంటే పని చేయని వాళ్ళు 4 ఉంటారు. సో 20 ఏళ్ళుగా గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ రావడం వల్ల మొన్న మొదలైంది. ముఖ్యమైన వివాదం ఏంటి అంటే, మీరు ఎక్కడ ఉన్నారు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారా, 2 చోట్ల ఓటు ఉన్నారా, చనిపోయిన ఓట్లు ఉన్నారా, ఇన్వాలిడేషన్ ఓట్లు ఉన్నారా తీసే ప్రక్రియ పేరే ఎస్ఐఆర్. ఓకే. సో దీన్ని ఎందుకు కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి? అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ పని చేయడానికి ప్రతి ఇంట్లో, ప్రతి స్టూడియోలో, మీ స్టూడియోలో కానీ మా ఇంట్లో కానీ ప్రతిరోజు జరగాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అవి నేను చెయ్యను అంటే దాన్ని నిదానంగా సాయంత్రానికి కానీ పక్క రోజుకి కానీ మనకు తెలిసిపోతుంది, తేడా కొడుతుంది. ఒరే ఈరోజు పలానా పని జరగలేదు అని. సిస్టమేటిక్ క్లీనింగ్ అన్నామన్నా, సిస్టమేటిక్ అప్డేషన్ ఆఫ్ రోల్స్ అన్నామన్నా, సిస్టమేటిక్ ప్రీనింగ్ అన్నామన్నా. ఇప్పుడు చెట్లు ఉంటాయి, కొమ్మలు చిన్నగా నరుక్కుంటూ పోకపోతే ఒక్కసారిగా కరెంట్ తీగల్లోకి ఇరుక్కుపోతాయి. సో ఆ ఇరుక్కుపోయిన రోజు కరెంట్ ఆపేయాలి ఆ వీధంతా. కరెంట్ ఆపేశారంటే కరెంట్ ఎందుకు ఆపేసారు, చెట్లు కొట్టుతున్నావు, చెట్లు కొట్టుకో, కరెంట్ ఎందుకు ఆపేవా అనే వాళ్ళు ఉంటారు కదా. ఇది ఎస్ఐఆర్ పరిస్థితి కూడా అంతే. కరెంట్ పోతుంది. కరెంట్ పోవడం అంటే ఏంది, ఓట్లు పోతాయి. ఓట్లు ఈ నా ఓట్లు అని చెప్పి ప్రూఫ్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కించుకోవాల్సిన బాధ్యత ఆ ఓటర్ మీద పడింది. ఎందుకంటే రెగ్యులర్గా గవర్నమెంట్ చేయని పనులు ప్రభుత్వం చేయడం వల్ల పౌరుల మీద పడింది. నేను మాట్లాడుతాను ఇక్కడ. చాలామంది గిరిజనులకి, చాలామంది నిమ్న వర్గాల వారికి ఈరోజు కూడా ఆధార్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి గుర్తింపు కార్డులు లేరు. వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంచి ప్రశ్న. ఇది ఒక చట్టబద్ధంగా నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియని ఒక్కసారిగా చేస్తే అలజడి రేగుతుంది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నది కూడా అదే. అందుకే కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా దీని మీద కూర్చుంది. 3 కూర్చున్నారు, 4 కూర్చున్నారు, 5 జడ్జిల బెంచ్ కూడా కూర్చుంది. మీరు అడిగిన ప్రశ్నే. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎలా అవుతుందంటే, ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేనున్నానండి మిలిటరీలో, ఇప్పుడు బెంగాల్లో జరిగిన రివిజన్లో కూడా, అస్సాంలో జరిగిన రివిజన్లో కూడా చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్ పేర్లు లేవు. ఎందుకు ఉండవు అంటే, ఇప్పుడు మీరున్నారు, మీ ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఒకే అడ్రస్లో ఉంటుంది. ఇవి నా 4 అడ్రస్లో ఉన్నాయి. వాటిని నేను అప్డేట్ చేసుకునే బాధ్యత నాదే.